వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ వెబ్ డిజైనింగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం విఎస్ కోడ్ సెటప్ గురించి చెక్ చేద్దాం. అసలు విఎస్ కోడ్ యొక్క పర్పస్ ఏంటి మనకి? ఓకే, సో అసలు యాక్చువల్ మన ప్రాజెక్ట్ ఏంటి? టర్న్ ఆన్ చేయటం, ఆఫ్ చేయటం. రెండు బల్బ్ ఇమేజ్ తీసుకున్నాం. ఒక బల్బ్ ఇమేజ్లో ఏమో ఆన్ ఇమేజ్ తీసుకున్నాం, ఇంకో దాంట్లో ఆఫ్ ఇమేజ్ తీసుకున్నాం. ఈ టర్న్ ఆన్ కొట్టినప్పుడు మనకి ఈ బల్బ్ ఏదైతే ఉందో ఆన్ బల్బ్ అన్నది మనకి డిస్ప్లే అవ్వాలి, ఆఫ్ కొట్టినప్పుడు ఆఫ్ బల్బ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో ఆటోమేటిక్గా అది మనకి ఇమేజ్ బల్బ్ ఆన్ ఆఫ్ అన్న ఫీలింగ్ అనేది వస్తుంది అని చెప్పాం. అయితే దీనికి కానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది కావాలన్నాం? 2 ఇమేజెస్ కావాలి. ఈ 2 ఇమేజ్ని ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని ఫోటోషాప్లో ఇంపోర్ట్ చేసుకోవాలి, ఫోటోషాప్లో ఏ విధంగా వర్క్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మనం ఫోటోషాప్ ప్రీవియస్ క్లాస్లో చెక్ చేసాం. లేకపోతే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్ మన టార్గెట్ ఏంటి? దీన్ని హెచ్టిఎంఎల్ వెబ్సైట్ పేజ్లో డిస్ప్లే చేయాలి. వెబ్సైట్లో మనం దీన్ని డిస్ప్లే చేయాలి అంటే, ఒక హెచ్టిఎంఎల్ పేజ్ని క్రియేట్ చేయాలి అంటే మనకి ఏం కావాలంటే విజువల్ స్టూడియో కోడ్ అన్నది కావాలి. ఈ విజువల్ స్టూడియో కోడ్ అన్నదాన్ని ఏమంటామంటే మనం దీన్ని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ చూడండి, ఇంటిగ్రేటెడ్ ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి అంటాం. ఇది పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ రాసేటప్పుడు మనకి ఏం కావాలంటే ఒక ఎడిటర్ కావాలి. ఓకే, అంటే మనం ఈ కోడ్ అంతా టైప్ చేసుకోవడానికి ఒక ఎడిటర్ కావాలి. అదేవిధంగా ఈ లాంగ్వేజ్ మనం వాడేదాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, కంప్యూటర్ వాడేదాన్ని ఏమో లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో కంప్యూటర్కి హై లెవెల్ లాంగ్వేజ్ అన్నది అర్థం కాదు కాబట్టి అది లో లెవెల్ లాంగ్వేజ్లోకి, కంప్యూటర్కి అర్థమైన లో లెవెల్ ఆర్ మిషన్ లాంగ్వేజ్లోకి చేంజ్ చేయడానికి మనకు ఒక ట్రాన్స్లేటర్, అది కంపైలర్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్ప్రెటర్ అవ్వచ్చు, ఇలాంటివి కావాలి. అదేవిధంగా ఈ కోడ్ టైప్ చేసేటప్పుడు కొన్ని రకాల లైబ్రరీస్ అవి కావాల్సి వస్తుంటాయి. డిపెండెంటీస్ అని, లేకపోతే లైబ్రరీస్ అని చెప్పి చెప్తాం. సో ఇలాంటి అన్నిటినీ కూడా ఒకే చోట ఇంటిగ్రేట్ చేసి, ఇప్పుడు మీరు కోడ్ టైప్ చేయడానికేమో నోట్ ప్యాడ్ తీసుకొని, కంపైలర్కేమో ఇంకోటి, ఇలా రకరకాలు తీసుకునే బదులు వీటిలన్నిటిని కూడా ఒకే చోట ఇంటిగ్రేట్ చేసి, అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనకి హెచ్టిఎంఎల్లోకి వచ్చేప్పటికి కంపైలరు, ఇంటర్ప్రిటరు వీటితో పని ఉండదు. డైరెక్ట్గా ఇది ట్రాన్స్లేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సి లాంగ్వేజ్ కానీ, జావా కానీ వాటికైతే డైరెక్ట్గా కంపైల్ చేయడం కానీ, లేకపోతే డిపెండ్స్. కొన్ని సి లాంగ్వేజ్ వచ్చేప్పటికి కంపైలర్ ఉపయోగపడుతుంది, జావాకి వచ్చేప్పటికి కంపైలరు, అదేవిధంగా ఇంటర్ప్రెటరు, జేవిఎం అనే వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి అక్కడ. అయితే ఇక్కడ హెచ్టిఎంఎల్కి వచ్చేప్పటికి హెచ్టిఎంఎల్ ఈ విజువల్ స్టూడియో కోడ్ అన్నది ఏం చేస్తుందంటే, హెచ్టిఎంఎల్కి సి లాంగ్వేజ్ కానీ జావా కానీ తీసుకుంటే దానికి కావాల్సిన కంపైలర్, ఫర్ ఎగ్జాంపుల్ సికి ఏదో జీపీఎల్ అని కావాలి, విజువల్ స్టూడియో కోడ్కి వేరే కంపైలర్ ఏదో కావాలి, వాటిలన్నింటినీ కూడా ఒకే చోట ఇంటిగ్రేట్ చేస్తుంది. కానీ హెచ్టిఎంఎల్కి వచ్చేప్పటికి అలాంటి కంపైలర్తో పని లేదు. హెచ్టిఎంఎల్ అన్నది ఇదేం చేస్తుందంటే బ్రౌజర్తో కాంటాక్ట్ చేస్తుంది. ఈ బ్రౌజర్ దాన్ని పని, అది ఇంటర్ప్రిట్ చేసే పని అది చేస్తుంది. కాబట్టి విజువల్ స్టూడియో కోడ్ వచ్చేప్పటికి మనకి మిగతా లాంగ్వేజ్ వచ్చేప్పటికి ఇక్కడ మనకి దీన్ని ఏమంటున్నాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, మార్కప్ లాంగ్వేజా? హెచ్టిఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. వేరే సి కానీ జావా కానీ ఇలాంటి అన్నిటిని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అది లాంగ్వేజే, ఇది లాంగ్వేజే. అయితే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది దేనికోసం అంటే, ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. సి లాంగ్వేజ్ కానీ, జావా కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలాంటి లాంగ్వేజ్ని ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి వాడతాం. కానీ వెబ్ అప్లికేషన్స్, జనరల్ అప్లికేషన్స్ కాకుండా వెబ్ అప్లికేషన్స్, వెబ్సైట్ రిలేటెడ్, అంటే బ్రౌజర్తో మనం
బ్రౌజర్లో ఆ వెబ్సైట్ అడ్రస్ కొట్టి మనం ఓపెన్ చేసి రకరకాల యాప్స్ యూజ్ చేసుకుంటున్నాం చూసారా, వీటిలన్నిటిని వెబ్ యాప్స్ అంటాం. సో ఈ వెబ్ అప్లికేషన్స్ అన్నిటిని యూజ్ చేయడానికి మనకి హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది ఉపయోగపడుతుంది. అది మార్కప్ లాంగ్వేజ్కి జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఉన్న డిఫరెన్స్. అయితే ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కంప్యూటర్కి అర్థం కాదు, మార్కప్ లాంగ్వేజ్ అయినా కంప్యూటర్కి అర్థం కాదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి దీన్ని కంప్యూటర్కి అర్థం చేసేట్టు చేయడానికి దానికి ఒక కంపైలరు, ఇంటర్ప్రిటరు, ఒక ట్రాన్స్లేటర్ని ప్లేస్ చేస్తాడు. వెరస్ ఇక్కడ మార్కప్ లాంగ్వేజ్కి వచ్చేప్పటికి ఈ మార్కప్ లాంగ్వేజ్ అన్నది దీన్ని హెచ్టిఎంఎల్ అన్నదాన్ని కన్వర్ట్ చేసి వేయాల్సిన బాధ్యత ఏంటంటే బ్రౌజర్ది. సో ఇక్కడ మీకు విజువల్ స్టూడియో వెరస్ మనకి సి కానీ జావా కానీ తీసుకున్నప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో మనం ప్రోగ్రామ్ రాసి మనమే ఒక కంపైలర్ని ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అయితే ఈ కంపైలర్ని ఈ విజువల్ స్టూడియో కోడ్ ఏం చేస్తుందంటే దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇటు ఎడిటర్ కింద ఉపయోగపడుతుంది, దానికి సంబంధించిన లైబ్రరీస్ని డిపెండెన్సీని అన్నిటినీ కూడా ఒకే చోట ఇంటిగ్రేట్ చేస్తుంది. అదేవిధంగా కంపైలర్, ఇంటర్ప్రిటర్ యొక్క పని కూడా అది చేస్తుంది. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి మనకి హెచ్టిఎంఎల్కి వచ్చేప్పటికి అలాంటి కంపైలర్, ఇంటర్ప్రిటర్ యొక్క పని విఎస్ కోడ్ తీసుకోదు, అది బ్రౌజర్ తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా మరి మనకి విజువల్ స్టూడియో కోడ్ ఒక సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ని యూజ్ చేసేటప్పుడు అయితే మనకు విఎస్ కోడ్ అవసరం ఉంది. కానీ మరి వేరే ఒక ఎడిటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ తీసుకోండి, నోట్ ప్యాడ్లో కూడా మీరు హెచ్టిఎంఎల్ పేజ్ వెబ్సైట్ డిజైనింగ్ మొత్తం చేసేయచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటి, దీనివల్ల మనం నోట్ ప్యాడ్లో చేయకుండా విజువల్ స్టూడియో కోడ్ని తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నీ కూడా ట్యాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పారాగ్రాఫ్, ఒక హెడింగ్ అనేది ఓపెన్ చేయాలనుకోండి, హెడింగ్ 1 అన్నది ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం కేఎన్ఎల్ఎస్ కంప్యూటర్స్ అని చెప్పి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, మళ్ళీ ఈ ట్యాగ్ని మనం ఏం చేయాలంటే ఇలా H1 అని చెప్పి ఇలా క్లోజ్ చేయాలి. ఓకే, వెరాస్ అలాగంటే విజువల్ స్టూడియో కోడ్లోకి వెళ్ళినప్పుడు ఇదే ప్రోగ్రామ్ మనకి ఎలా ఇదవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ నేను ఓపెన్ చేశాను, ఒక ఫైల్ తీసుకున్నాను, దీనికి డెమో సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇచ్చాం. చూడండి ఇదంతా యాక్చువల్గా ఇదంతా మనం టైప్ చేయాలి. మనం టైప్ చేయకుండా చిన్న చీట్ కోడ్ ద్వారా దాన్ని మొత్తం జనరేట్ చేసేస్తాం విజువల్ స్టూడియో కోడ్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇలా జస్ట్ యాక్చువల్గా హెచ్టిఎంఎల్ పేజ్ బేసిక్ స్ట్రక్చర్ అంతా కూడా ఇదంతా మనం టైప్ చేయాలి. డాక్యుమెంట్ టైప్ ఏంటి, హెచ్టిఎంఎల్ ఏంటి, ఇదంతా మనం టైప్ చేయాలి. సో ఇదంతా మనం టైప్ చేయకుండా ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ కొట్టి ఇలా కొట్టడంతో ఇలా వచ్చేసింది. ఓకే, సో ఇదొక అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొట్టండి, అలా ఇక్కడ ఏమన్నా వస్తుందా, ఇలా కొట్టి ట్యాబ్ కొట్టాం అనుకోండి, ట్యాబ్ ముందు జరుగుతుంది అంతే నోట్ ప్యాడ్కి వచ్చేప్పటికి. ఇలాంటి ఫీచర్స్ ఏమి మనకి జనరల్ ఎడిటర్స్లో దొరకవు. వేరేజ్ ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది, ఇలా జస్ట్ కొట్టడంతో వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ మనము మెయిన్ రాయాల్సిందంతా బాడీ పార్ట్లో రాయాలి. ఈ హెడ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్లో మీకు వస్తాయి. బేసికల్గా మనకి హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఇలా డివైడ్ అయ్యి ఉంటుంది, హెడ్ కింద, బాడీ కింద. సో ఇక్కడ ఈ బాడీలో మనం ఇందాక H1 అని చెప్పి ఇలా కొట్టాను నేను. చూడండి ఇక్కడ కొట్టినప్పుడు ఏమైంది, మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇంకోసారి. ఇది డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ నోట్ ప్యాడ్లో నేను H1 ఒక ఎలిమెంట్ క్రియేట్ చేయాలి, H1 అని చెప్పి ఇచ్చాను. ఏమైంది, H1 ఎలిమెంట్ ట్యాగ్, ఇది ఓపెన్ ట్యాగ్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈ క్లోజింగ్ ట్యాగ్ను కూడా నేనే టైప్ చేయాలి. ఓకే, వేరే ఎక్కడికి వచ్చేప్పటికి చూడండి, ఎడిటర్లో H1 ఇలా ఇది ఓపెన్ ట్యాగ్ టైప్ చేయకపోతే క్లోజింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా అదే యాక్టివేట్ అయిపోతుంది. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేయడం వల్ల మనకి అడిషనల్ బెనిఫిట్ అనేది క్రియేట్ అవుతుంది. వేరే సో ఇప్పుడు మనకి ఏంటి, ఒక ఐడియా క్రియేట్ అయింది, అసలు విజువల్ స్టూడియో కోడ్ని ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలి, నోట్ ప్యాడ్ కాకుండా మనం విజువల్ స్టూడియో కోడ్ని ఎందుకు యూజ్ చేయాలి అన్నది మీకు ఒక ఐడియా అన్నది క్రియేట్ అయింది. సో ఎందుకు క్రియేట్ చేయాలన్నది ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీంతోపాటు దీన్ని ఏ విధంగా ఈ మనం హెచ్టిఎంఎల్ ఫైల్ దాన్ని క్రియేట్ చేయాలంటే మనకి ఏం కావాలని చెప్తున్నాం, విజువల్ స్టూడియో కోడ్. సో ఈ విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాల్ చేయటం ఎలా, దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా దీంట్లో కొన్ని ఎక్స్టెన్షన్స్, సెట్టింగ్స్, థీమ్స్ ఉంటాయి కొన్ని. సో ఈ ఎక్స్టెన్షన్స్, సెట్టింగ్స్, థీమ్స్ ఏ విధంగా మనం
వీటిలో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిలో జరిగే ప్రాసెస్ అంతా కూడా, మనం చేయబోయే ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనకి ఈ వైట్ బోర్డ్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏమంటున్నాం, ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ని డౌన్లోడ్ చేసుకోవటం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్, దాన్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా దాని యొక్క ఎక్స్టెన్షన్స్ని, అదేవిధంగా కొన్ని రకాల థీమ్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్ సెట్టింగ్స్ అని. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మళ్ళీ విజువల్ స్టూడియో కోడ్ ఎందుకు ఇన్స్టాల్ చేయాలి అనేది చెప్పాం, బాగానే ఉంది. ట్యాగ్స్ కానీ ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ జనరేట్ అవ్వటం కానీ ఎలాంటివి జరుగుతున్నాయి అంటున్నాం. మళ్ళీ ఈ ఎడిషనల్ ఎక్స్టెన్షన్స్ లేకపోతే సెట్టింగ్స్, థీమ్స్ ఇవన్నీ కూడా ఏంటి, వీటి యొక్క పర్పస్ ఏంటి? ఓకే, సో అది చూద్దాం. చూడండి, ఇక్కడ ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా మనం రాసేటప్పుడు మనకి సింపుల్గా హెలో వరల్డ్ అన్న ప్రోగ్రామ్ గురించి రాస్తుంటాం. అది ఐడియా ఉంది కదా, ప్రోగ్రామింగ్ వరల్డ్లో మనం హెలో వరల్డ్, మన ఫైల్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, అంతా కరెక్ట్ ఉందా లేదా, ఒక అవుట్పుట్, సింపుల్ అవుట్పుట్ చూడాలి. సో అలా చూడటానికి మనం ఇలా రాస్తాం. దీనికి జస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ హెలో వరల్డ్ ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఇది కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా చూడాలంటే ముందు ఈ ఫైల్ని మనం సేవ్ చేయండి. సేవ్ చేయడానికి కమాండ్ ఏంటి, Ctrl+S కామన్. ఈ సేవ్ చేసేటప్పుడు మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కంపల్సరీ దీన్ని ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఇది HTML అని చెప్పి మాత్రమే రావాలి. ఇక్కడ చూడండి, ఇది విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ అన్నది మనం ఏం చెప్పాం, రకరకాల ప్రోగ్రామ్స్ రాయొచ్చు ఇందులో అని చెప్పాం. CN రాయొచ్చు, CPP రాయొచ్చు, జావా రాయొచ్చు. సో ఇవన్నీ రకరకాల లాంగ్వేజ్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి కావాల్సింది HTML కాబట్టి మనం ఫైల్ నేమ్ ఇచ్చాం. ఓకే, ఇది HTML అని డెమో అని ఇచ్చాం. ఈ డెమో అన్నది ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చాం, దీని ప్రైమరీ నేమ్, ఇదేమో HTML. లేకపోతే ఇక్కడ హెలో వరల్డ్ అని చెప్పిద్దాం. హెలో వరల్డ్, మన ప్రోగ్రామ్ నేమే హెలో వరల్డ్ కదా, సో సింపుల్గా మనం HW అని ఇచ్చాం. అదేవిధంగా ఇది ఎక్కడ సేవ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డెస్క్టాప్ మీద, మన కన్వీనియంట్ కోసం మనం ఏం చేద్దాం అంటే డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం. సో డెస్క్టాప్ మీద HW అని ఇచ్చి సేవ్ ఎస్ టైప్, ఇక్కడ HTML అన్నది తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కనుక, దీన్ని ఓపెన్ చేసి చూడాలి అంటే మీరు ముందు డెస్క్టాప్ మీదకి వెళ్ళండి. డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన ఫైల్ ఉంది కదా, HW అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పుడు డబుల్ క్లిక్ చేయండి. ఓకే, సో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇవ్వండి హెలో వరల్డ్ అన్నది ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు ఈ హెలో వరల్డ్ కింద మళ్ళీ ఏం చేద్దామంటే, మళ్ళీ విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళి మళ్ళీ నేను H2 అని ఇచ్చి, ఈ హెడ్డింగ్ 2 అనమాట, ఈ 1, 2 చూడండి, ఆటోమేటిక్గా ఎప్పుడైతే H2 అని ఇచ్చామో ఇది ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ట్యాగ్ అనేది మారిపోతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ డెస్క్టాప్ మీదకి వెళ్ళి మళ్ళీ HW దగ్గర వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ చేసి చూస్తే కానీ ఇక్కడ మీకు మనం అప్డేట్ చేసిన చేంజ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవ్వటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ప్రతిసారి కూడా ఇది ఒక వెర్షన్ కదా, ఎలా చేయాలి అన్నది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, విజువల్ స్టూడియో కోడ్లోకి వస్తున్నాం. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి కావాల్సింది ఏదో ఇక్కడ ఇందాక H1 H2 రాసాం కదా, ఇప్పుడు నేను H3 రాస్తున్నాను. ఈ మెయిన్ రోడ్ సంథింగ్, మళ్ళీ ఇది సేవ్ చేసాం. మళ్ళీ తిరిగి దీన్ని ఓపెన్ చేసి చూడాలి అంటే కనుక మళ్ళీ డెస్క్టాప్ మీదకి వెళ్తున్నాం. ఓకే, సో మళ్ళీ మన ఫైల్ ఎక్కడ ఉందో చూసి మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం, లేకపోతే ఇక్కడ F5 కొట్టాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏది మోడిఫై చేసినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా ఏదో యాడ్ చేసాం. మళ్ళీ H4 అని చెప్పి పెడదాం. ఇక్కడ H4 చింతలపొడి. ఓకే, మళ్ళీ ఇది సేవ్ చేసి మళ్ళీ ఈ బ్రౌజర్లోకి వచ్చింది ఆ చింతలపొడి అన్నది రాలేదు కదా, మళ్ళీ F5 కొడితేనే ఇక్కడ అప్పుడు చింతలపొడి అనేది డిస్ప్లే అయింది. చూడండి, F5 కొట్టనంత వరకు ఇది డిస్ప్లే అవ్వదు. సో ఇదంతా ప్రాసెస్, ఇది ఒక టైప్. అలా కాకుండా ఇంకొక వెర్షన్ చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ H1 ఓకే ఎలిమెంట్ ఓపెన్ చేశాను, KNLS. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పక్క స్క్రీన్లో ఏం జరుగుతుంది. ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఇక్కడ
ఆటోమేటిక్గా ఇక్కడ నేను టైప్ చేస్తుంది ఏదైతే ఉందో, ఇక్కడ నేను ఏ ఎలిమెంట్ ఇచ్చి ఇప్పుడు కేఎన్ఎల్ఎస్ కంప్యూటర్స్ అని ఇచ్చాము, తర్వాత మెయిన్ రోడ్, తర్వాత చింతలపూడి. సో ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది కదా, సింపుల్గా ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేసినా కూడా దాని అవుట్పుట్ ఎలా ఉంది అన్నది ఎమ్మటే ఇక్కడ ప్రివ్యూ డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇందాక ఫస్ట్ వెర్షన్లో మనం ఏం చేసాం, ఇక్కడ మనం టైప్ చేసుకొని సేవ్ చేసి మళ్ళీ డెస్క్టాప్ మీదకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఐకాన్ ఎక్కడ ఉంది ఎత్తుక్కొని దాన్ని డబుల్ క్లిక్ చేసి లేదా బ్రౌజర్ ఓపెన్ చేసి F5 కొట్టి ఇంత ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. కానీ సింప్లిఫై చేసి ఇదంతా చూడటానికి ఫస్ట్లో మీకు చిన్నగానే ఉంటుంది, కానీ ప్రాజెక్ట్స్ పెద్దవి చేసేటప్పుడు ఏమవుతుంది, ఇలాంటి చిన్న చిన్న బిట్సే చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ అవడం అనేది జరుగుతుంది. సో ఏదైనా మిస్టేక్ చేసినా మనకి ఇక్కడ ఏదైనా మనకి లైవ్ ప్రివ్యూ డిస్ప్లే అయిపోతూ ఉంటుంది పక్క నుంచి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ రోడ్ ఇక్కడ స్మాల్ ఇచ్చాం, క్యాపిటల్ ఇవ్వాలి, ఒక ఐడియా చూడడంతో అది ఎలా ఉంది అనేది ఒక ఐడియా అనేది పక్కన ఏమంటే మనకి ప్రివ్యూ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదంతా మనకి ఈ విధంగా సెటప్ రావాలి అంటే అప్పుడు మనం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఓన్లీ విజువల్ స్టూడియో కోడ్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమన్నాం, ట్యాగ్స్ ఆటోమేటిక్గా ట్యాగ్ ఓపెన్ కానీ క్లోజ్ కానీ అలాంటివన్నీ అయిపోతున్నాయి అంటున్నాం. అదేవిధంగా ఏదైనా చీట్ కోడ్ మొత్తం మనం యాక్చువల్గా మనకి ఇప్పుడు ఇదంతా టైప్ చేయటం, ఇదంతా ఏంటి అన్నది ఇంతవరకు మనం ఏం నేర్చుకోలేదు. HTML ట్యాగ్, హెడ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా హెడ్లో ఏముంచాలి, బాడీలో ఏముంచాలి, ఇదంతా మనం నేర్చుకోలే. కానీ బ్లైండ్గా మనం ఏం చేసాం, ఒకే ఒక చీట్ కోడ్ ద్వారా ఇదంతా జనరేట్ చేసేయటం అనేది, ప్రోగ్రామ్ అన్నది కోడ్ జనరేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, కానీ అది ఇట్స్ నాట్ ఏ బెస్ట్ ప్రాక్టీస్. మనకు ఒక ఐడియా కోసం కాబట్టి ముందు చేస్తున్నాం. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు ఫస్ట్లో చీట్ కోడ్స్ వాడచ్చు, నేర్చుకునేటప్పుడు మొత్తం అంతా టైప్ చేయాలి. మళ్ళీ మీరు ఓవరాల్గా మనకి ఫుల్ కమాండింగ్ వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ చిట్ కోడ్స్ వాడాలి. ఓకే, అంటే ప్రాక్టీస్ ఇనిషియల్ స్టేజ్లో ముందు చిట్ కోడ్స్ వాడేసి ప్రోగ్రామ్ కోడింగ్ జనరేట్ చేస్తాం. తర్వాత నేర్చుకునేటప్పుడు కొద్దిగా పర్ఫెక్ట్గా మనకు ఒక ఐడియా రావాలి కాబట్టి ఆ చీట్ కోడ్స్ అవి వాడకుండా ఆటో క్లోజ్ ఫార్మాట్, ఈ ట్యాగ్ ఆటోమేటిక్గా క్లోజ్ చేయడం, ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్ చేయడం, ఇలాంటివన్నీ ఆఫ్ చేసేసి మాన్యువల్ టైప్ చేయడం నేర్చుకుంటాం. కానీ మనకి ఒక కమాండింగ్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ చీట్ కోడ్స్ అన్నిటిని ఎనేబుల్ చేసుకుని మన ప్రోగ్రామ్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇది స్ట్రైన్. సో ఇప్పుడు మనకి ఒక ఐడియా అయితే క్రియేట్ అయింది కదా. ఎందుకు విజువల్ స్టూడియో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, విజువల్ స్టూడియో కోడ్ని ఎందుకు ఇన్స్టాల్ చేయాలి, నోట్ ప్యాడ్లో అలాంటి ఎడిటర్లో అయినప్పటికీ కూడా మనం తీసేసుకోవచ్చు. దీనికి కంపైలర్ ఇంటర్ప్రిటర్తో పని లేదని చెప్తున్నాం. మనం టైప్ చేసేదంతా కూడా హై లెవెల్ లాంగ్వేజ్లో టైప్ చేస్తున్నాం. కంప్యూటర్కి అర్థం కాదు. కంప్యూటర్కి అర్థం కావాలంటే అది ట్రాన్స్లేట్ చేసుకోవాలి, ఒక ఇంటర్ప్రిటర్ కావాలి. కానీ HTMLకి వచ్చేప్పటికీ ఇంటర్ప్రిటర్ యొక్క పని విజువల్ స్టూడియో కోడ్ చూడదు, అది బ్రౌజర్ పని. అయినప్పటికీ కూడా మనం ఎందుకని విజువల్ స్టూడియో కోడ్ని విజువల్ స్టూడియో కోడ్ని ఎందుకు వాడుతున్నాం, ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా కోడింగ్ ఆటో ఫార్మేట్ అవ్వడానికి కానీ, అదేవిధంగా కొన్ని రకాల చిట్ కోడ్స్ని యూజ్ చేసుకోవడానికి కానీ, ఇలా లైవ్గా మనం టైప్ చేసేటప్పుడే ఇదంతా కూడా డిస్ప్లే అవ్వడానికి, ఈ వెబ్ పేజ్ అంతా కూడా లైవ్ డిస్ప్లే రావాలన్నా కూడా మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మనం ఏమేం చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏమంటున్నాం, విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ని డౌన్లోడ్ చేయటం. ఓకే, సో ఈ డౌన్లోడ్ ఎలా చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు ముందు. ఓకే, బెటర్ ఏంటంటే ఇక్కడ ఒక ఐడియా క్రియేట్ అయింది కదా, ఈ క్లాస్ని దీంతో క్లోజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ క్లాస్లో ఇదంతా ఒక సెటప్ ఎలా చేయాలి. ఈ క్లాస్ టార్గెట్ ఏంటంటే కేవలం మీకు విజువల్ స్టూడియో కోడ్, ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ యొక్క టార్గెట్ ఏంటి, ఫోటోషాప్లో ఏ విధంగా ఫోటోషాప్లో మనం ఇమేజ్ని ఓపెన్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి, దాన్ని ఎలా క్రాప్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా అరేంజ్ చేయాలి అని చెప్పుకున్నాం. ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటున్నాం, అసలు హెచ్టిఎంఎల్ కోడ్ని కోడ్ టైప్ చేసుకోవాలి అంటే మనకి ఒక విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ అన్నది కావాలి. దాంట్లో ఎక్స్టెన్షన్స్ని, సెట్టింగ్స్ని, థీమ్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని యొక్క పర్పస్ ఏంటి, అసలు ఎందుకని విజువల్ స్టూడియో కోడ్ని ఎందుకని మనం యూజ్ చేయాలి అన్న దాని గురించి ఒక క్లియర్ ఐడియా అనేది తెచ్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో వీటిలన్నింటినీ కూడా ఏ విధంగా మనం
సెట్ చేసుకోవాలి. విజువల్ స్టూడియో కోడ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా ఎక్స్టెన్షన్స్ని థీమ్స్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత సెట్టింగ్స్ ఇక్కడ స్పెసిఫై చేసిన ఈ సెట్టింగ్స్ అన్నిటిని కూడా ఏ విధంగా మాడిఫై చేయాలి, ఇదంతా ఈ సెట్టింగ్స్ అన్ని ఎందుకు చేయాలి అంటే ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పర్పస్ ఏంటి అన్నది. ఇక్కడ మనం టైప్ చేసేటప్పుడే ఆటోమేటిక్గా ఈ ప్రివ్యూ జనరేట్ అవ్వడం అనేది జరగాలి మనకి. సో మళ్ళీ ప్రత్యేకించి మనం వెళ్ళి వేరే మళ్ళీ ఈ మినిమైజ్ చేసి ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ ఇక్కడ రాయటం, మళ్ళీ ఓపెన్ చేయటం, మళ్ళీ ప్రివ్యూ చూడటం, ఇదంతా లేకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ డైరెక్ట్ ప్రివ్యూస్ చెక్ చేయడానికి ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అన్నాం. ఆ సెటప్ ఇదంతా రావాలి అంటే కనుక ఈ సెటప్ ఆటోమేటిక్గా ఈ లైవ్ సర్వర్ పనిచేయాలి అంటే కనుక ఏం చేయాలి అన్నది ఈ సెట్టింగ్స్ అన్నీ. సో వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో చెక్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.